నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సిరీస్లో సార్ బిఎంఈటీ కోర్స్ గురించి నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. అయితే అందులో నేను ఒక కామెంట్ కూడా చూడటం జరిగింది. కొంతమంది మాకు డ్రైవింగ్ మాత్రమే వచ్చు కదా, మరి మేము ఎలా సర్వైవ్ అవ్వగలుగుతాము అని అడిగారు. అండ్ ఈ బిఎంఈటీ దానికి ఎంతవరకు దోహదపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది మాకు ఫర్దర్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం కోసం అని అడుగుతున్నారు. శివ ఓం. మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికి కూడా స్కిల్ అనేది, నైపుణ్యం అనేది ఉంటే డెఫినెట్గా ఇది ఎక్స్ట్రా ఇన్కమ్కు మీ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి తోడ్పడుతుందని చెప్పుకున్నాం. అలాగా ఇది డ్రైవింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ కామన్ స్కిల్, ఇది బెస్ట్ స్కిల్. ఇది డ్రైవింగ్ అనేది అంత ఈజీగా ఉండేది కాదు. సిటీలో ఉన్నవారు రోజుకు దగ్గర 500 నుంచి 1000 రూపాయల వరకు సంపాదించుకుంటారు. మరి మండలంలో, పల్లెటూర్లలో, జిల్లాకు కొంత దూరంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకు ఎటువంటి సోర్సెస్ ఉంటాయి, వాళ్ళు ఎలా చేసుకోవచ్చు, ఈ బిఎంఈటీ వాళ్ళకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు చెప్పబోతున్నాను. మీరు బాగా గమనించినట్టయితే ఇప్పుడు హెల్త్ మీద జనాలకు అందరికీ ఫోకస్ ఉంది. బాగా అందరూ డబ్బు సంపాదించడం కాదు, ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని అందరూ తెలుసుకుంటున్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఏదైనా మనకు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్ కానీ, లేదా డిస్టిక్ హాస్పిటల్ అనుకోండి, మండలం హాస్పిటల్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, వాటికి రీచ్ అవ్వాలి అని అనుకోవడానికి ఉపయోగపడేదే ఇప్పుడు ఈరోజు చెప్పబోయే ఐడియా, దట్ ఈజ్ అంబులెన్స్ అని. అదేంటి సార్, గవర్నమెంట్ ఉన్నాయి కదా, 108 ఫోన్ చేస్తానే కుయ్యి అని వస్తాయి కదా, మరి మనమేం చేయగలుగుతాం దాన్ని అని అంటే, ఎప్పుడు కూడా బిజినెస్ చేసేవాడికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడు కూడా బిజినెస్ చేసేవాడికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అమెరిట్స్, అరబ్ విన్నారు కదా మీరు, అక్కడికి ఇప్పుడున్న ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజు అసలు అరబ్లో పెట్రోల్ బావులు ఎండిపోతే ఏం చేయాలి అని చెప్పేసి 15 ఏళ్ల ముందు నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు. తెలుసా మీకు? చూడండి, అక్కడ ఇంకొక ముఖేష్ అంబానీ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారనంటే, ఇది ఫ్యూచర్లో ఇట్స్ ఎ న్యాచురల్ రిసోర్స్, మనం పైప్ పెట్టి కూల్ డ్రింకులు తాగినట్టు తాగేస్తున్నాం, అయిపోతుంది ఏదో ఒక రోజు. నెక్స్ట్ ఏంటి అనే దానికి సమాధానం వాడు ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచే వెతుక్కున్నాడు. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇట్స్ ఏ రియల్ ఎస్టేట్ హబ్. ఎక్కడ చేస్తున్నాడు? రియల్ ఎస్టేట్ హబ్ ఎడారిలో చేస్తున్నాడు. అదేంటి సార్, అరబ్ కంట్రీస్ అన్ని నీళ్లు దొరకవు, ఏం దొరకవు, మరి అక్కడే ఎక్కడ చేస్తాడని అంటే, మరి అదే మరి టెక్నిక్. చేసేవాడికి ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాం అనే దాంతో సంబంధం లేదు, ఐడియా ఉండాలంతే, సక్సెస్ అయిపోతాడు వాడు. స్థలం కూడా తక్కువ ఉందని చెప్పేసి వాడు పామ్ ట్రీ అనే షేప్లో సముద్రంలో దొరికిన ఇసుకనే తీసుకుని దాన్నే గడలుగా పోసి దాని మీద బిల్డింగ్లు కట్టి ఒక్కొక్క ప్లాటు సముద్రం ముందర ఇండ్లు డోర్ ఓపెన్ చేయండి, ముందరే మీకు బీచ్ ఉంటుందని చెప్పి అమ్ముతున్నాడు. 100 కోట్లలో బిజినెస్ చేస్తాడు, 100 కోట్లలో. పామ్ ట్రీ రిసార్ట్స్ దాని పేరు. అంటే ఈత చెట్టు ఏదైతే ఉంటుంది కదా, దాని షేప్లోనే కట్టేసి ఎక్కడ సముద్రంలోకి కట్టేసి ఇండివిజువల్ హౌసెస్ అమ్ముతున్నాడు. అపార్ట్మెంట్స్ కూడా కాదు, ఇండివిజువల్ హౌసెస్. మీకు అక్కడికి వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఇస్తాడు, వెళ్ళంగానే డోర్ తెరుస్తానే ఎదురుగా బీచ్ ఉంటుంది. అది ఎవరు కొంటున్నారు? ప్రపంచంలో నలుమూలలో ఉండే దేశ వాళ్ళందరూ కొంటున్నారు. కాబట్టి ఎక్కడ బిజినెస్కు స్కోప్ చూసుకుంటున్నాడు చూడండి. అరబ్లోనే కాదు, వాడు అక్కడ వాళ్ళని కొనడం లేదు, వాడు టూరిజంను అట్రాక్ట్ చేసి ప్రపంచంలో మన ఇండియన్స్ కూడా చాలా మంది కొన్నారు, దాంట్లో 100 కోట్లు పెట్టి కొంటున్నారు. ఆ రకంగా మనము చుట్టుపక్కల ఉండే అవకాశాలను మనం ఉపయోగించుకోవాలి. కానీ 108 ఉన్నా కూడా మీకు స్కోప్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 108 ఉన్న చోట ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది సార్ అని అంటే, మరి అదే దాని విలువ తెలుసు వాళ్ళకి. మీరు 108 ఉన్నందుకే కదా వాళ్ళకి అంబులెన్స్ గురించి తెలిసింది, 108 ఉన్నందుకే కదా వాళ్ళకు ప్రాణం చాలా విలువైంది, మనము తొందరపడితే అది కాపాడుకోగలుగుతామని తెలిసింది. ఒక పురుగు కుట్టినా, ఒక పాము గరిచినా, ఒకటి ఏదైనా లేడీస్కి ఎమర్జెన్సీ ఉన్నా వాళ్ళను తొందరగా షిఫ్ట్ చేయగలిగితే బతుకుతున్నారా లేదా? అదే మన సూత్రం. కాబట్టి 108కు లిమిట్స్ ఉన్నాయి. 35 కిలోమీటర్స్, అది 28 ఉంది, అంతకన్నా ముందు వెళ్ళదు, అక్కడికి ఆగిపోతారు వాళ్ళు. అంటే ప్లస్ ఇంకా కొన్ని లిమిట్స్ ఏంటంటే, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోరు, గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకుపోతారు. కానీ జనాలేమో ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళాలనుకుంటారు. కాబట్టి ఇటువంటి మీరు అవకాశాలు చూడండి. మీరు డ్రైవింగ్ వచ్చినప్పుడు ఇవి నేర్చుకోవచ్చు. సార్ మా దగ్గర పెట్టుబడి లేదు, మరి అందుకే కదా బిఎంఈ ఉంది. కాబట్టి మీరు బిఎంఈటీ కోర్సు ట్రైనింగ్ తీసుకొని దీంట్లో మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేరితే ఆ పెట్టుబడి అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి మండలానికో అంబులెన్స్ ఉండాలనేది ఈ బిఎంఈటీ ప్లాట్ఫామ్, జై భారత్ ప్లాట్ఫామ్ యొక్క ఆకాంక్ష. కాబట్టి
మండలానికి ఒక అంబులెన్స్ ఉంటే సార్ మరి ఇంకా దానికి ఎప్పుడో ఒకసారి కేసు వస్తుంది కదా, మరి మిగతా టైం నేనేం చేయాలని మీరు అనుకోవచ్చు. అవును కదా. కాబట్టి నేను అంబులెన్స్ అని చెప్పాను, కానీ దాంట్లో ఏమేమి సర్వీస్ యాడ్ చేస్తానో ఇప్పుడు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంబులెన్స్ పేరుకి అంబులెన్స్ తప్ప ఇది సంచార వైద్యాలయం, అంటే మొబైల్ హాస్పిటల్గా మార్చుతాం దాన్ని. దాంట్లో మొబైల్ హాస్పిటల్గా మార్చేస్తాం. దానికి కావాల్సిన పెట్టుబడి అంతా కంపెనీనే పెట్టుకుంటుంది. అందులో ఒక ఈసీజీ మెషిన్ ఉంటుంది. ఈసీజీ బయట తీయాలంటే 300 రూపాయలు ఖర్చు అవుతుంది. మీకు నేను 50 రూపాయలకి ఈసీజీ తీయడానికి మెషిన్ ఇస్తాను. సార్ మేము తీస్తాం, సరే టెక్నిక్స్ నేర్చుకుంటాము, మరి ఎలా దాని రీడింగ్ ఎలా, అసలు హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మాకనంటే, ఇప్పుడు దాన్ని తీసింది సింపుల్గా ఫోటో కొట్టి వాట్సాప్ పెడితే ఇక్కడ ఎండి డిఎం కార్డియాలజిస్టులు దానికి రిపోర్ట్ చెప్పేస్తారు. సీరియస్ కేసా వెంటనే షిఫ్ట్ చేయండి, లేదా తక్కువ మైల్డ్ ఉన్న కేసా దగ్గరలో పిఎస్సికి వెళ్ళండి, నార్మల్ ఉందా లీవ్ ఇట్, 3 రకాలుగా చెప్పేసేయచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా మీ ఊర్లో ఈ అంబులెన్స్ పెట్టుకుని ఎవరికైనా ముందే గుండె జబ్బు ఉందని మీరు కనుక్కున్నారనుకోండి, వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది, ఆ ఫ్యామిలీ మొత్తము మీకు రుణపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మీకు అవకాశాలు రావు? అందుకే మనం ఒక అడుగు ముందుకు వేయాలి. బిఎంఈటీ 2 అడుగులు ముందుకేసి మిమ్మల్ని ఆదుకుంటుంది. కాబట్టి ఈ మండలానికో ఒక మొబైల్ క్లినిక్, సంచార వైద్యశాల అనేది ఈ ఒక విప్లవం, రెవల్యూషన్ అనుకోండి. మరి లోకల్గా ఉన్న డాక్టర్లతో మేము చెడ్డ అవుతాం కదా సార్ అని అనుకోండి, ఎప్పటికీ అలా అనుకోకూడదు. మీరు అందరికీ సేవ చేయండి, వాళ్ళ పేషెంట్స్ కూడా మీరు తరలించవచ్చు. ఎప్పటికీ కూడా ఎవరితో శత్రుత్వం పెట్టుకోరాదు. బిజినెస్ వాడు ఎప్పుడుకో పెట్టుకోరాదు. ముఖేష్ అంబానీ ఏ గవర్నమెంట్తో గొడవపడ్డాడు? ఎవరితో గొడవపడ్డాడు? బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, థర్డ్ ఫ్రంట్ వచ్చినా, ఫోర్త్ ఫ్రంట్ వచ్చినా రిలయన్స్ షేర్ వెలుగుతుంటుంది తప్ప, పెరుగుతుంటుంది తప్ప తగ్గిందా? తగ్గదు కూడా. అలాగే మీరు కూడా లోకల్గా మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. నేను చెప్పిన గుణగణాలు అన్నీ చెప్పాను బిజినెస్ పర్సన్కి, అవన్నీ మీరు పెట్టుకుంటే మీతో మిమ్మల్ని ద్వేషించేవాడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకు వచ్చేస్తాడు. వాడు కూడా మీకు వ్యాపారం ఎదగడానికి తోడ్పడతాడు. వాడు కూడా రెండు అబ్బాయి పేషెంట్ ఉన్నారు అక్కడ షిఫ్ట్ చేయండి, ఆ వెహికల్ 108 ఎక్కడ వేరే పేషెంట్కి పోయిందంట అని చెప్తే మీరు వెళ్ళొచ్చు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పిన ఈ మొబైల్ క్లినిక్ దాంట్లో పెడితే ఒక రోజుకు 1000 నుంచి 2000 రూపాయల వరకు ఆదాయం సంపాదించుకోవచ్చు. మీ రెగ్యులర్ది ఎటు ఉంటుంది, మీరు వ్యవసాయం చేసుకుంటారో లేకపోతే మీది వర్క్ జనరల్గా ఉంటుంది కదా, దానికి ఇదే మీరు యాడ్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ బికమ్ ఏ బూస్టప్. కాబట్టి ఈ రెవల్యూషన్, ఈ కొత్త వైద్య విప్లవానికి మీరు ఈ బిఎంఈటీ కోర్సు నాంది పలుకుతుంది. అందులో మీరు రండి, చెయ్యి కలిపి ఈ జనాలకు మనం సేవ చేద్దాం, సేవతో పాటు మనము ఎదుగుదాం. ఇటువంటివి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయండి మొత్తం? ఇటువంటి ప్లాట్ఫామ్స్ అనేకం ఉన్నాయండి. మీకు ఏ ఫీల్డ్లో మీకు తర్ఫీదు కావాలనేది మీరు జస్ట్ హ్యావ్ టు నేమ్ ఇట్, వీ విల్ హ్యావ్ ఇట్. యూ నేమ్ ఇట్, వీ విల్ హ్యావ్ ఇట్ అంటే మీరు చెప్పండి, మేము దాన్ని రెడీ చేసి ఇస్తాం. ఎప్పటికి కూడా మేము దీనికి పులి స్టాప్ పెట్టదలుచుకోలేదు. ఫీల్డ్స్కి కామానే పెట్టాం, ఇంకా యాడ్ అవుతున్నాయి. ఇప్పటికి మేము అనుకున్నవి 20 అయితే ఇప్పటికి 40 అయ్యాయి, అవి ఇంకా 50 కూడా కావచ్చు. కాబట్టి ఇన్ని ఫీల్డ్స్లో మనము తర్ఫీదు ఇస్తాం. మా దగ్గర అందరూ ఎక్స్పర్ట్స్ ఉంటారు, దానికి కావాల్సినటువన్నీ. ఆ మెడిసినల్లో ట్రైనింగ్ ఇవ్వడానికే కదా బిఎంఈటీ ఉంది. మీరు వస్తే ఈసీజీ ఎలా తీయాలి, గుండె నొప్పి పేషెంట్ని ఎలా గుర్తించాలి, వాళ్ళను ఏ టైంలో వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్ళాలి, చిన్నపిల్లలకు గొంతులో ఏదైనా ఇబ్బంది పడితే వాళ్ళని ఎలా సేవ్ చేయాలి, అవన్నీ మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి ఎమర్జెన్సీకి ట్రేకియాస్టమీ అనేది కూడా మేము నేర్పిస్తాం. కాబట్టి ఇవన్నీ మీకు వినడానికి కొంచెం టెక్నికల్ ఇది ఉండొచ్చు, కానీ ఇది నేర్చుకున్న తర్వాత చాలా ఇది అవుతుంది. కాబట్టి ఈ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ని మీరు స్టార్ట్ చేయండి. విల్ గెట్ ఏ గుడ్ రెవెన్యూ అండ్ ఇన్కమ్ అండ్ ఐడెంటిఫికేషన్ అండ్ వాల్యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్గా ఆశిస్తున్నాను. అండ్ ప్రజెంట్ మంచి బ్యాచెస్ రన్ అవుతున్నాయి కాబట్టి, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి బ్యాచెస్ కూడా. వాళ్ళకు కూడా నా తరపున ఆల్ ద బెస్ట్. హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ఫర్దర్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి, లీడ్ చేసుకోవడానికి ఒక కొత్త బిజినెస్ తోటి వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్లోనే ఒక పార్ట్ అవుతారని కూడా నేను భావిస్తున్నాను. అండ్ అది చూస్తున్నాను కూడా కళ్ళ ముందు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ బిఎంఈటీ సపోర్టర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ. చూశారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మీరు బిఎంఈటీ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ మీరు కనుక పౌర్ణమి రోజు జరిగేటువంటి ఈ 1,00,000 మందితో సంకల్పించినటువంటి మనీ మెడిటేషన్లో మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు చాలామందికి మనీ అట్రాక్షన్, విజువలైజేషన్ అండ్ మనీ మెడిటేషన్ అండ్ వీటితో పాటు బిఎంఈటీ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి
అని అనుకున్నా అండ్ అవి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా వాటితోటి మీరు లాంగ్ రన్లో కూడా ట్రావెల్ అవ్వాలనుకున్నా సరే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి సొల్యూషన్ రూపంలో మీకు బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సలహాలు సంప్రదింపులు ఏదైనా సరే కూడా చూసుకోవచ్చు. మీరు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.